నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. శేరిలింగంపల్లి యువ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహణ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 106వ డివిజన్ యువ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో యువ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశంలో పార్టీ బలోపేతం, సభ్యత్వ విస్తరణ, యువత సమస్యలు, స్థానిక ప్రజలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపై నాయకులు చర్చించారు. యువతను రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారని, ప్రజల సమస్యలు తెలుసుకుని పార్టీ ఆలోచనలు ఇంటింటికి చేరేలా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాబోయే కార్యక్రమాలపై కూడా సమావేశంలో వివరమైన చర్చ జరిగింది. కార్యక్రమం ముగింపులో నాయకులు ఐక్యతతో పనిచేస్తామని, యువత శక్తిని ప్రజాసేవకు వినియోగించుకుంటామని తెలిపారు. ఏంటంటే డివిజన్లో అన్న మనం ఇట్లా చేద్దాము, అసెంబ్లీలో ఇది చేద్దామంటే కంపల్సరీ మనం అందరం కలిసి చేయొచ్చు. ఇదో ఈయన ఇప్పుడు స్పోర్ట్స్ పెడుతుండ్రు, ఎవరన్నా టెన్నిస్ పెడతండి, ఒకళ్ళు వాలీబాల్ పెడుతుంది. అట్లా మనకి టైం అనేది ఇంకా క్లోజ్ అవుతారు మనకు. ఇప్పుడు వేరే వేరే డివిజన్ లో కూడా మన వాళ్ళు ఏమైనా పని ఉంటే మనం చేసుకోవచ్చు. అట్లా ఇప్పుడు హైదరాబాద్లో అయినా ఉన్నాడు, లింగంపల్లిలో అయినా ఉన్నాడు, చందానగర్లో అయినా ఉన్నాడు, మళ్ళీ మియాపూర్ ఉంది, కొండ వాలీబాల్ తెల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ యూత్ పటాన్చెరు నియోజకవర్గ ఉపాధ్యక్షుడు కోటే హరీష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా తెల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆ ఫ్లెక్సీల్లో స్థానిక ఎమ్మెల్యే గోడె మహిపాల్ రెడ్డి ఫోటోను వినియోగించడంపై కొందరు నేతలు విమర్శలు చేస్తున్నారని, వాటిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారని, కొద్ది రోజుల పాటు పార్టీకి దూరంగా ఉన్నంత మాత్రాన పార్టీని విడిచిపెట్టినట్టు కాదని స్పష్టం చేశారు. ఇప్పటికీ ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ సభ్యత్వం కొనసాగుతుందని తెలిపారు. ఎవరు ఎంత విమర్శించినా రాబోయే కాలంలో కూడా బీఆర్ఎస్ ఫ్లెక్సీల్లో స్థానిక ఎమ్మెల్యే ఫోటోను తప్పకుండా ఉపయోగిస్తానని, విమర్శలను పట్టించుకోనని కోటే హరీష్ స్పష్టం చేశారు. నమస్కారం అన్న, నా పేరు హర్ష అన్న. నేను బీఆర్ఎస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ పటాన్చెరు కాన్స్టిట్యున్సీ. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ యొక్క తెల్లాపూర్ జిహెచ్ఎంసీ ప్రజలకు, పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా మా ఎమ్మెల్యే గారి ఫోటో మేము ఫ్లెక్స్లు వేయడం జరిగింది. దీనిపైన ఎంతోమంది చర్చ కూడా చేయడం జరిగింది. ఎందుకు వేసామంటే ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడని చెప్పేసి క్లారిటీ ఇచ్చిండు. మా ఎమ్మెల్యే మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి మేము బరాబర్ ఇప్పటి నుంచి ఆయన ఫోటో కంటిన్యూ చేస్తాము. ఆల్రెడీ స్పీకర్ గారు కూడా గతంలో ఆల్రెడీ మొన్న కోర్టులో అసెంబ్లీలో కూడా ఆల్రెడీ ఆయన క్లారిటీ ఇచ్చింది స్పీకర్ గారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో లేడు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడని చెప్పేసి. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా సభ్యత్వం ఆల్రెడీ నెల సభ్యత్వం కూడా మెయింటైన్ చేస్తున్నాయి ఆయన టీఆర్ఎస్ పార్టీ నుంచి. అదేవిధంగా కంపల్సరీ ఇప్పటి నుంచి ఏ ప్రోగ్రామ్ అయినా ఏదేమైనా కంపల్సరీ మేము బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే గారి ఫోటో కంపల్సరీ వేస్తాము. ఇది క్లారిటీ అందరు తెల్లాపూర్ ప్రజలు కూడా గమనించాలి. ఎందుకంటే మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేను మనం గెలిపించుకున్నాం కాబట్టి మన పార్టీలో కంపల్సరీ కొనసాగిస్తాం. ఇది ఇంకా ముందు కూడా కొనసాగిస్తామని చెప్పేసి ప్రజలందరూ తెలియజేస్తున్నారు. నిన్న మొన్న సోదరులు కొంతమంది పేపర్లో వేయడం జరిగింది, మేము కార్పొరేటర్ రేస్లో ఉన్నామని చెప్పేసి. కంపల్సరీ ఉంటాము, ఎందుకంటే యువతకు అవకాశం ఇస్తా అని చెప్పేసి మా అధినేత వర్కింగ్ ప్రెసిడెంట్ మా రామన్న గారే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హరీష్ అన్న గారి ఆశీస్సులు ఉన్నాయి, మైపాల్ అన్న గారి ఆశీస్సులు ఉన్నాయి, మా చైర్మన్ లలితా సోమిరెడ్డి గారి ఆశీస్సులు కూడా మా పైన ఉన్నాయి. కంపల్సరీ నర్సాపూర్ మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే జరిగిందని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నహీముద్దీన్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ఆయన అసలు ఎప్పుడన్నా నష్టపోగా వాటర్ తిరిగితే తెలుస్తుంది ఎంత డెవలప్మెంట్ అయిందని. ప్రతి దగ్గర 90% అయిపోయింది, ఒక 10% వర్కులు ఉన్నాయి. అది కూడా 30 లక్షల దాంట్లో అయిపోతాయి. ఏడ కాలేదంటే తిరిగితే నష్టపోగా తెలుస్తుంది ఏడ డెవలప్మెంట్ అయింది, ఏడ కాలేదు. ఖాళీ ఏడ ప్రెస్ కూర్చొని మాట్లాడితే కాదు, ఊళ్ళో తిరగాలి, గల్లీలు ఏమో చూస్తే తెలుస్తుంది. మరి ప్రభుత్వం మీరిచ్చిన ఎమ్మెల్యే గారు తీసుకొని మీరు ఇచ్చి న్యాయంగా ధర్మంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి ఖచ్చితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేసినాం. మా ఎమ్మెల్యే గారు కూడా ధర్నారాసోలకు చేయడం జరిగింది.
మరి వారు ఎవరికైనా పేదలకు ఇస్తే మరి అందరికీ మంచిది, మరి వాళ్ళు గుర్తు చేసుకుంటారు. వాళ్ళు ఇలా 2,000, 3,000, 4,000 కిరాయిలు లేక వాళ్ళు రోడ్లపై జీవనం సాగిస్తారు. మరి అలాంటి వాళ్ళకి సహాయం చేయాల్సిందిగా మరి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. మరి ప్రభుత్వం డెవలప్మెంట్ చేయాలి కానీ పనికిరాని విమర్శలు చేస్తూ మరి ఒక ఎమ్మెల్యే మీద నెట్టడం, మరి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ మీద నెట్టడం మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాం. మరి మాకు ఇచ్చిన అవకాశం మా కౌన్సిలర్స్ కానీ మేము ప్రతి వార్డులో గత 5 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మరి ఒక అవకాశం, ఒక సంవత్సరం మున్సిపల్ చైర్మన్ వచ్చిన అవకాశాన్ని గత 40 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, ఈ పెద్ద మనుషులు చేసిన ఏం చేయని పనులను కూడా మా ఒక సంవత్సరంలోనే మేము పూర్తి చేసి చాలా ఉన్న నర్సాపురం అండర్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అక్కడక్కడ మంచి పాయింట్లు కూడా ఉన్న గుంతలను కానీ పబ్లిక్ చాలా ఇబ్బందులు ఉన్న ప్రాంతాలను గుర్తించి మేము మా కౌన్సిలర్, మా వైస్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్ గారు, మా ఉన్న పార్టీ నాయకులు కానీ ప్రతి వార్డులో పర్యటించి మేము ప్రతి వార్డులో ఏమేమి ఉందనే ఒక బుక్లెట్ తీసుకొని ప్రతి వార్డులో ఉన్న సమస్యలను 90% సమస్యలను మేము తీయడం జరిగింది. వాటర్ కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, చెత్తా చెదారం లేకుండా ఒక సంవత్సరంలోనే మా బాడీ కమిటీ 90% వర్క్ చేయడం జరిగింది. మెదక్ జిల్లా మాసాపేట మండల కేంద్రంలో రైతు వేదిక ఆవరణలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఎస్పీ నరేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధితులను, కుటుంబాలను సమావేశం తీసుకొచ్చి వారు అనుభవిస్తున్న బాధను ప్రజలకు వివరించారు. రోడ్డు భద్రత పాటించకుండా ప్రమాదాలు గురై ఎంతో మంది చనిపోతున్నారని, వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పాటించాలని, నియమ నిబంధనల ప్రకారం వాహనాలు నడపాలని డీఎస్పీ నరేంద్ర గౌడ్ సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. నరేందర్, మీ పేరు నేను ఈరోజు రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా అలైవ్ అనే కార్యక్రమంలో భాగంగా నేను ప్రమాణం చేస్తున్నదేమనగా, నేను ఈ రోజు నుండి ఎటువంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడనని, హెల్మెట్ లేకుండా, సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణం చేయనని, ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాన్ని మీకు తెలుసు. నేను అనుకుంటాను ఇప్పటికీ కూడా అది ఒక మానవ గాయంలాగా ఉన్నది పరిస్థితి. ఇన్ని అంటే ఎవ్వరు మీరు రోడ్ యాక్సిడెంట్ బాధితుడు, అది నేనే కానీ వాళ్ళే కానీ ఎవరైనా సరే ఒక కుటుంబాన్ని మీరు టచ్ చేసి మీరు అడిగితే ఏంటంటే వాళ్ళన్నీ కూడా కష్టాలు, కన్నీళ్ళు, బాధలు ఇదే చెప్తారు. ప్రతి ఒక్కరికి ఈ బాధ అనేది ఉంటుంది. ఆ బాధ అనేది ఎవరైనా చేయాలి. రేపు పొద్దుగాల ఈ బాధ డీజీ గారు కానీ, తర్వాత సీఎం గారు కానీ, మిగతా అందరూ కూడా ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలు అని చెప్పేసి జరుగుతున్నారు. ఇవేవో ఊరేగింపులు, ఉత్సవాలు ఇవి కాదు. అందరినీ కూడా అవగాహన చేయాలి, అందరినీ కూడా చైతన్యం చేయాలి. మనదంతా 55 కిలోమీటర్ల స్ట్రెచ్లు ఎప్పుడు మేము రోజు చూస్తుంటాం. అసలు బాధ అనిపిస్తుంటది. ఇవాళ పొద్దుగా ఆయన ఫోటో పెట్టిండు, ఆ ఫోటోలో పెట్టేసేస్తే దాంట్లో ఒక యాక్సిడెంట్ దగ్గర ఆయన రిక్షగాడు రోడ్డు దాటుతున్న క్రమంలో ఆయన వెహికల్ పోయింది రెడ్డిపల్లి దగ్గర పోతే మొత్తం ఏం లేదు, అంత పచ్చడి అయిపోయింది. మనం కూడా రీసెంట్ జరిగిన ఒక యాక్సిడెంట్ లో అసలు మాసాపేటలో జరిగిన యాక్సిడెంట్ లో మీరు చూసుకున్న గుర్తుపట్టే పరిస్థితి ఉన్నది. అసలు మీరు అర్థం చేసుకోండి, ఏ ఆ పరిస్థితుల్లో నేను చెప్తా. ఇవాళ ఆమె చెప్పింది, శ్యామలమ్మ చెప్పింది, తర్వాత లక్ష్మమ్మ చెప్పింది, తర్వాత ఆయన చెప్తాను. ఆ పరిస్థితిలో నేను పోతే నా కుటుంబం పరిస్థితి ఏంది? ఒక్కసారి మీరందరూ కూడా పిల్లల మీద చేసుకొని మీరు ఆలోచన చేయాలి. నా పరిస్థితి ఏంది? నా కుటుంబం పరిస్థితి ఏంది? నేను చచ్చిపోతే, నేను ఆగిపోతే ఏంటి పరిస్థితి? నా వల్ల వాడు ఎదుటోడు చచ్చిపోయినాడు అనుకో, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది? మనిషి
ఒక మనిషి పొడిస్తే లేకపోతే కాలుస్తే లేకపోతే ఒక కర్ర తీసుకొని నెత్తి మీద కొడితే వాడు చచ్చిపోతే మర్డర్ కేసు పెడుతున్నావా లేదా? నేను సెక్షన్ పెట్టేసి మర్డర్ కేసు పెట్టేసి ఆఖరికి దూషించి చేస్తుంది. కానీ నీ నిర్లక్ష్యం వల్ల అవతల వ్యక్తి చనిపోతే, నువ్వు తాగి నడపడం వల్ల అవతల వ్యక్తి చనిపోతే, నువ్వు రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళి అవతల వ్యక్తి చనిపోతే, నువ్వు ఓవర్ వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాసాపేట మండల పరిధిలో అన్ని గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, అదేవిధంగా బాధిత కుటుంబాలు అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున మీకు నమస్కారం. ఈరోజు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాం అరైవ్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినారు. మన డీసీ గారి మాటల్లో చెప్పాలి అంటే ఇది ఒక కార్యక్రమం కాదు, ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు. ఈ వారం రోజుల్లో లేకపోతే ఒక రోజులో లేకపోతే వారానికో పరిమితమయ్యే కార్యక్రమం కాదు. ఇది ఒక ఉద్యమంగా సాగాలి అని చెప్పేసి సీఎం గారు కానీ తర్వాత డీజీ గారు కానీ వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేసినారు. సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సీఎం గారు కూడా ఈ విషయం ఎందుకు ఇంత స్పష్టంగా రోడ్డు భద్రత గురించి ఎందుకు ఇంత మాట్లాడాల్సి వస్తుంది అంటే దాని పరిణామాలు అంత తీవ్రంగా ఉన్నాయి. అది ఎంత పెరుగుతుంది అంటే ఉదాహరణకు తీసుకుంటే మనం పాకిస్తాన్ తోటి 3 యుద్ధాలు జరిగింది, చైనా తోటి ఒక యుద్ధం జరిగింది, రీసెంట్ మన కార్గిల్ తర్వాత ఇట్లాంటివన్నీ జరిగింది. ఈ యుద్ధంలో జరిగిన నష్టం కన్నా ప్రతి సంవత్సరం జరిగే నష్టం ఎక్కువ ఉంది. ఈ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వాళ్ళు ఎక్కువ ఉంది. మీకు తెలుసా, మొన్న నేను మెదక్ నుంచి వస్తున్నా, శంకరపేట దగ్గరికి వచ్చినా, ఆడ యాక్సిడెంట్ అయిపోయింది. వాళ్ళు తాగి నడుపుతున్నట్టున్నారు, ఆ బైక్ చెట్టు కొట్టుకొని కింద పడిపోయి అందరూ వచ్చేసి అందరూ చూస్తున్నారు, ఫోటోలు కొట్టుకుంటున్నారు, ఇట్లే అన్ని ఫోటోలు పెట్టేసి అన్ని వీడియో తీస్తున్నారు. ఎవడు ఏమీ చేయట్లేదు. అరే ఏమైంది అంటారు. కానీ ఫోన్లు అందరు ఫోన్లలో బిజీగా ఉన్నారు, లేకపోతే టీవీలో బిజీగా ఉన్నారు. కానీ పంపించాలన్న ఆలోచన కూడా వస్తున్నాయి, ఆటోలు వస్తున్నాయి పోతున్నాయి, ఎవడు కూడా చేస్తారు. ఇక ప్రాణం ఎట్లా నిలబడుతుంది? అందరు అంబులెన్స్ కోసం చూస్తున్నారు. 108 ఎక్కడ దాకా ఉంటుంది అందుబాటులో ఉంటుంది, 15-20 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఎవడు దాకుంటే అక్కడికి మా కార్లోనే నా పెట్రోల్ మొబైల్లోనే మా వాళ్ళు పెట్రోల్ మొబైల్ ఫస్ట్ అయితే తీసుకొని పోయి ఫస్ట్ ఎయిడ్ చేయించండి, ఈలోపు అంబులెన్స్ వస్తుందని చెప్పేసి మా బండ్లను కూర్చోబెట్టి పంపించేసినాం. ఏం చేయాలి, వేరే ఆల్టర్నేట్ లేదు. మరి వాడు ప్రాణం ఉండదాకపోతే హెడ్ ఇంజరీ అయ్యింది, ఏం చేయాలి? మరి ముందైతే ఏదో ఒకటి చేయాలి కదా. తర్వాత అంబులెన్స్ వచ్చిన తర్వాత 10 నిమిషాల తర్వాత అంబులెన్స్ వెళ్ళి తర్వాత మెదక్కు తీసుకుని. సో నేను అనేది మీకు అదే చెప్తున్నాను, మీకు తోచినంత సహాయం మీరు చేయండి. గవర్నమెంట్ కూడా ఆ రకంగా సపోర్ట్ ఉంది, పోలీసు కూడా సపోర్ట్ ఉంది. పోలీసు అనవసరంగా మిమ్మల్ని వేధింపులకు గురి చేయదు, సాయం చేయండి. తర్వాత ఇంకొకటి ఏముందంటే ఫ్రీ ట్రీట్మెంట్ ఉంది, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్రీ ట్రీట్మెంట్ ఏంటంటే కొన్ని హాస్పిటల్స్ ని రికగ్నైజ్ చేసింది. ఫస్ట్ అయితే నువ్వు డబ్బులు అడగకుండా ట్రీట్మెంట్ చేయాలి. దీని విషయంలో కూడా అందరికి అవగాహన చేయండి. ఫస్ట్ అయితే ఇమ్మీడియట్ ఫస్ట్ ఎయిడ్ ఇట్లాంటివన్నీ ఏంటంటే డబ్బులు ఇస్తే నేను టెస్ట్ చేస్తాం, అది చేస్తాం. ఇప్పుడు అవన్నీ కావు. ఈ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది, ఆ స్కీమ్ ప్రకారము ఫస్ట్ ఈ యాక్సిడెంట్ చేయకుండా నువ్వు ఫస్ట్ అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, డబ్బుల గురించి ఆలోచన చేయొద్దు అని. అది గవర్నమెంట్ అవసరమైతే వాళ్ళకి క్రెడిట్ చేయడం జరుగుతుంది. సో ఇది ప్రాణాలు కాపాడడానికి గవర్నమెంట్ వైపు నుంచి కూడా తీసుకుంటున్న చర్యలు, పోలీస్ వైపు నుంచి కూడా తీసుకుంటున్న చర్యలు. సో మనకు చైతన్యం అందరం కూడా విషయం తెలుస్తుంది, యాక్సిడెంట్ చేయొచ్చు, వైలేషన్స్ చేయొద్దని. అదేవిధంగా ఫైన్లు పడుతున్నాయి, ఇంపోజ్ చేస్తున్నాం, ఎన్ఫోర్స్మెంట్ అంటారు. అదేవిధంగా గవర్నమెంట్ తరఫున కూడా ఈ రకమైన చర్యలు చేస్తున్నారు. దయచేసి ఇప్పుడు మన చైతన్యం అంతా ప్రమాణం చేస్తున్నాం, ప్రమాణం చేస్తాడు. అందరం కూడా మనం ఒక ప్రమాణం చేస్తాము. మన ముఖ్యంగా దేశంలో జరుగుతున్న 1,70,000 మరణాలు. గ్రామాల్లో కోతలు పెడితే రోజు రోజుకు మితిమించిపోతున్నాయి. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే గ్రామస్తులు జంకుతున్నారు. ఇంటి తలుపులు తీసున్నాయంటే ఇంట్లో సామగ్రిని గుల్ల చేస్తూ నానా హైరాణ సృష్టిస్తున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం తుజాల్పూర్ గ్రామంలో కోతలను గ్రామంలో నుంచి తరిమివేయడానికి ఉప సర్పంచ్ శ్రీనివాస్, వార్డు మెంబర్లు రమేష్ నాయక్, గాలి భవానీ మహేష్ సహకారంతో బాలుడికి చింపాంజీ వేషం వేయించి గ్రామంలో వీధికి తిప్పారు. చింపాంజీ వేషధారణ చూసి కోతలు పారిపోయారు. కోతలను
తరమడానికి చింపాంజీ బొమ్మను ఏర్పాటు చేసిన వారి ఆలోచనను గ్రామస్తులు అభినందించారు. యాక్షన్ చేయి. వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా శేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. విద్యుత్ ప్రజాపాఠ కార్యక్రమంలో భాగంగా బాపూనగర్, గోపీనగర్ మరియు ప్రశాంత్ నగర్ కాలనీలో పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతోందని, దీనివల్ల ఆదాయ డబ్బును పిల్లల చదువులకు, ఆరోగ్యానికి వినియోగించుకోవాలని కార్పొరేటర్ సూచించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు పట్టి విక్రమార్క పంపిన సంక్రాంతి శుభాకాంక్షల వినతి పత్రాలను ప్రజలకు అందజేశారు. లో వోల్టేజ్ సమస్యలు, వదులుగా ఉన్న విద్యుత్ తీగలు, అదనపు బిల్లుల ఫిర్యాదులపై అక్కడికక్కడే స్పందించారు. విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని, అవసరమైన చోట ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటారని, ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవచ్చని తెలిపారు. గృహలక్ష్మి పేరుతో శుభాకాంక్షలు చెప్తూ నువ్వు చెప్పిన కదమ్మా, ఇది నేను చేపిచ్చేస్తాను. ఇప్పుడు రోడ్డు డ్రైన్ సాక్ష్యం ఉంది, నేను 100% అయిపోతుంది. ఒక నెల రోజులలో కంప్లీట్ చేపిచ్చేస్తాను. దాంతోపాటు చైనా ఇప్పుడు యువకులందరూ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా మరి కైట్స్, పతంగులు ఎగరేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఈ చైనా మాంజా లాంటిది, మరి ఇంకా ప్రమాదకరమైనటువంటి మాంజాలు వాడొద్దని తెలియజేస్తూ, మరి జంట నగరాల్లో అండర్ గ్రౌండ్ కేబుల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. 6 నెలల లోపు ఈ మన ప్రాంతంలో ఉన్నటువంటి కేబుల్, ఈ పెద్ద లైన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అండర్ గ్రౌండ్ కేబుల్ వేయించడానికే డిఈ గారిని, ఏఈ గారిని, ఏడీ గారిని అందరిని పిలిపించి ఇప్పుడు పాదయాత్రల్లో వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. రాబోయే 6 నెలల్లో ఇది కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు బాపూనగర్లో మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పంపించినటువంటి గృహజ్యోతి పథకం కింద ఫ్రీ కరెంట్ ఇచ్చే వాళ్లకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళకు లెటర్లు పంపించడం జరిగింది. దాంతోపాటు ఈ బాపూనగర్ ప్రాంతంలో నెలకొన్నటువంటి రోడ్లు మరియు యూజీడీ గురించి ఇక్కడ ప్రాంతవాసులు అడగడం జరిగింది. నేను తక్షణమే అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ఇమ్మీడియట్గా రోడ్డు కావాలని చెప్పేసి కోరడం జరిగింది. అది మొన్న నాకు వచ్చినటువంటి 2 కోట్ల రూపాయల నిధులు ఏవైతే వచ్చినాయో వాటిని నెహ్రూ నగర్, గోపీనగర్, బాపూనగర్కు యూజీడీ గురించి పెట్టడం జరిగింది. అదే రకంగా మొత్తం మిగతా 1,60,00,000 రోడ్ల గురించి పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ ప్రాంత ప్రజలందరూ కోరిక మేరకు మరి ఏరియా అంతా తిరగడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ మంచినీళ్ళు బాగా వస్తున్నాయి, చాలా బాగుందని చెప్పి అందరూ సంతోషిస్తూ ఉంటారు. కరెంటు విషయంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పిండ్రు, మిగతా అన్నీ కూడా చాలా బాగుందని చెప్పిండ్రు. ఈ ప్రాంతంలో అక్కడక్కడ మిగిలిపోయినటువంటి రోడ్లు, అక్కడక్కడ మిగిలిపోయినటువంటి యూజీడీ లైన్లు ఏమని చెప్పిండ్రు, అది తక్షణమే ఏమని చెప్పేసి నేను అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే రకంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పంపించినటువంటి ఈ ప్రజాపాలనలో మరి ఈ గృహజ్యోతి అందుకుంటున్నటువంటి వినియోగదారులకు మరి వాళ్ళందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరికి నేను లెటర్ ద్వారా మరి పంపడం జరిగింది. మరి మీ తరఫున, నా తరఫున
ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి మరి ప్రభుత్వానికి అందరం తెలంగాణ హౌసింగ్ బోర్డు కాలనీలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న లీజు స్థలాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు హౌసింగ్ కమిషనర్ విపి గౌతమ్ నాంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. హౌసింగ్ బోర్డు సీఈ, జనరల్ మేనేజర్, ఎస్టేట్ ఆఫీసర్లతో కలిసి కమిషనర్ రెడ్ హిల్స్ మరియు విజయనగర్ కాలనీలో పర్యటించారు. ముఖ్యంగా మాజీ సైనికులకు 99 ఏళ్ల లీజు కేటాయించిన భూములను ఆయన స్వయంగా ఇన్స్పెక్ట్ చేశారు. రెడ్ హిల్స్ ప్రాంతంలో ఎన్ని ఖాళీలున్నాయి, ఎన్ని స్థలాల ఆక్రమణకు గురయ్యాయి అనే అంశాలపై అధికారులతో సమీక్షించారు. లీజు స్థలాల్లో ఇళ్లు కట్టుకుని నివసిస్తున్న వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు. కొంతమంది కట్టారు, ఇదంతా రోడ్డు కింద వస్తుంది. రోడ్డు కింద వస్తుంది అయిపోయింది. పార్కింగ్ మన వాళ్ళు ఇప్పుడు కూడా చూస్తున్నారు. కొత్త కాలం నుంచి కూడా ఇక్కడ స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ ప్లాంట్స్ ఇలా జీసీ వేసుకుని వేసుకుంటారు. తర్వాత ఇప్పుడు గోడలు వేయకూడదు. ఇప్పుడు ఎప్పుడైనా తీసుకోండి, అప్పుడు దాకా వాడతామనేది అంతే కదా. కానీ అది కూడా మీరు చేయలేదు. వాళ్ళ రైన్ స్ట్రక్చర్ కట్టుకోలేదు, ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు అది పోతుంది. కానీ ముందే ఎంత ఉంటాయి కానీ అవన్నీ రిజిస్టర్డ్ పోర్షన్ కావు. ఏం ఇవ్వాల్సి ఉన్నాయి ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు. అంటే ఇంకా వేరే అమ్ముతుంది లేదా ఖాళీ ల్యాండ్ మనం. ఓహో, అంటే అదే అప్పుడు లేదు, మనం ఏదైనా వాళ్ళకి ఉంటుందని మన లేదు కూడా అట్లా అయింది. అంటే వీళ్ళందరూ కట్టుకున్నారు. సో ఇదేనా వేకెంట్ ల్యాండ్ ఉన్నది వెనకాల ఉన్నది? ఇది ఎన్ని గజాలు? ఇది మీరు ఇక్కడ ఖాళీ లేదు కదా, కట్టుకున్నారా? కట్టుకున్నారా? వాళ్ళదే కట్టుకున్నారా? నెక్స్ట్ ఇంకా వేరే ఇప్పుడు వెనకాల 30 yards. సో ఈరోజు మన నాంపల్లిలో ఉన్న రెడ్ హిల్స్ హౌసింగ్ బోర్డ్ కాలనీ, అట్లానే విజయనగర్ కాలనీలో ఎక్స్ సర్వీస్ మెన్కి అలాట్ చేసిన ల్యాండ్స్ ఇవి నేను సిఈ గారితో, మా హౌసింగ్ బోర్డు సిఈ గారు, అట్లానే జనరల్ మేనేజర్ ల్యాండ్స్ గారు, అలానే ఎస్టేట్ ఆఫీసర్ గారితో కలిసి విజిట్ చేయడం జరిగింది. రీసెంట్గానే గౌరవ హౌసింగ్ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇట్లా ఏదైతే లీజ్డ్ ల్యాండ్స్ ఉన్నాయో దాని మీద ఆల్రెడీ ప్రజలు నివసిస్తున్నారు, వాళ్ళకి ఏమైనా ఒక సొల్యూషన్ కల్పించాలి, అది వాళ్ళు ఇటు కాకుండా అటు కాకుండా అవుతున్నారనే ఉద్దేశంతో దానికి ఒక పాలసీ రూపొందించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకి మనం మొత్తం ఇక్కడ స్టేటస్ పొజిషన్ ఏముంది, ఇల్లులు ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఎన్క్రోచ్మెంట్స్ అంటే ఎట్లా ఉన్నాయి, అడిషనల్ ల్యాండ్స్ ఎట్లా ఉన్నాయి అనేది విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు విజయనగర్ కాలనీలో కూడా, ఇక్కడ నాంపల్లిలో రెడ్ హిల్స్ కాలనీలో కూడా ఇప్పుడు ముందు పాత్వేలో కూడా కొంచెం ఇల్లు కట్టుకున్నారు, వెనకాల కూడా బ్యాక్ ఇయర్లో 30 గజాలు ఉంది. అది కూడా మాకు అదనపుగా రిజిస్ట్రేషన్ చేయమని కూడా ప్రజలు కోరుతూ ఉన్నారు. సో దాని మీద కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అలానే విజయనగర్ కాలనీలో 99 years ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా ల్యాండ్స్ లీజ్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఫ్రీ హోల్డ్ చేయాలని ఎప్పటి నుంచో లాంగ్ స్టాండింగ్ డిమాండ్ ఉంది. సో ఇలాంటి లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్ కూడా ఒక సొల్యూషన్ తీసుకురావాలని ప్రభుత్వం చాలా పర్టికులర్గా ఉన్నది. సో దీని మీద డెఫినెట్లీ తొందరగానే ఒక పాలసీ ప్రపోజల్స్ కూడా తయారు చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. టెమరీస్ అంటే ఏంటో ఐడియా లేదు. రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా 30 సంవత్సరాల వయసు గల యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్ అన్నారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రమాదాలపై రోడ్డు భద్రతా వారోత్సవాల అవగాహన సదస్సు ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్ హాజరై మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విధంగా మన దేశంలో రోడ్డు ప్రమాదాల బారిన పడి అనేక మంది చనిపోతున్నారని, మరికొంతమంది క్షతగాతులు అవుతున్నారని డీసీపీ ఆందోళన వ్యక్తం చేశారు. హెల్మెట్ ధరించి వాహనం నడపాలని, నిర్లక్ష్యంగా నడిపినట్లయితే
అయితే ప్రమాద పంచునని నిర్లక్ష్యం విడనాడి వాహనాన్ని సురక్షితంగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. దానివల్ల మా అబ్బాయి చనిపోవడం ఏంటో ఆ స్పీడ్ ఒకటి కంట్రోల్ ఉంటే మా అబ్బాయి బతికేవాడు, లేదా చిల్లి పాలు దక్కినా ఆ స్పీడ్కి మా బాబు చనిపోయి మేము సార్ రిక్వెస్ట్ చేస్తే చార్జ్ షీట్ అప్పుడంతా మడిగడ్డ కేసు చేసి ఆయన లేదు ఏసీపీ కుషాయిగూడ సార్ వెంకటరెడ్డి సార్ మాట్లాడాల్సింది. అవగాహన పోలీస్ ఆధ్వర్యం బాబు ఎముకల తిరిగి తయారు కిందికి వెళ్ళిపోయి ఆ స్పీడ్కి మొత్తం బయటకు వచ్చేసారు అందరూ. అంతే అండి. మత్స్యబల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ పనుల శంకుస్థాపన కార్యక్రమం రాజకీయం రణరంగంగా మారింది. ఈ ప్రాజెక్టుకు నిధులు ఎవరు తెచ్చారనే విషయంలో బీజేపీ మరియు బీఆర్ఎస్ నాయకుల మధ్య తలెత్తిన వివాదం చిలికి గాలివాన్లా మారి ఇరు వర్గాల మధ్య తోపులాట మరియు వాగ్వాదానికి దారితీసింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులతోనే ఈ పనులు జరుగుతున్నాయని బీజేపీ నేతలు వాదించగా గతంలో తామే ఈ ప్రాజెక్టును మంజూరు చేయించామని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. రెండు పార్టీల నాయకులు మరియు కార్యకర్తలు ఒకరిపై ఒకరు పోటాపోటీగా నినాదాలు చేయడంతో శంకుస్థాపన వేదిక వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు వెనక్కి తగ్గకపోవడంతో శంకుస్థాపన కార్యక్రమం సజావుగా సాకుండా రసాభాస్గా మారింది. క్రెడిట్ కోసం ఇరు పార్టీల నేతలు పట్టుబట్టడం గందరగోళానికి దారితీసింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బాటతింగారం సమీపంలో కట్టెల లోడుతో వెళ్తున్న ఒక లారీ అదుపు తెప్పి రోడ్డుపై పల్టీ కొట్టడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కట్టెల లోడుతో ప్రయాణిస్తున్న లారీ ఒక్కసారిగా పల్టీ కొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దీంతో లారీలోని కట్టెలన్నీ రహదారిపై చెల్లాచెదరుగా పడ్డాయి. ప్రమాదం కారణంగా ఇమాంగూడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు గంటల తరబడి వాహనాల్లోనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై పడిపోయిన కట్టెలను పల్టీ కొట్టిన లారీని క్రేన్ సహాయంతో తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
సికింద్రాబాద్ పరిధిలోని ప్రాంతాలను మల్కాజ్గిరి జోన్లో కలపడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాల ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. సికింద్రాబాద్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లను మల్కాజ్గిరి జోన్లో కలిపిన విషయం వాస్తవం కాదా అని తలసాని ప్రశ్నించారు. సికింద్రాబాద్లోని పలు డివిజన్లను మల్కాజ్గిరి జోన్ పరిధిలోని బోయిన్పల్లి సర్కిల్లో చేర్చినట్లు ప్రభుత్వం ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సికింద్రాబాద్ ఇంకా జీహెచ్ఎంసీలోనే ఉందని ముఖ్యమంత్రి చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించాలని విమర్శించారు. అధికారులు ఈ మార్పులను ధృవీకరిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ నెల 15 నిర్వహించనున్న శాంతి ర్యాలీ కోసం హైదరాబాద్ సిపికి దరఖాస్తు చేస్తే మల్కాజ్గిరి కమిషనర్ అనుమతి తీసుకోవాలని సమాధానం రావడం చూస్తుంటేనే విభజన జరిగినట్లు స్పష్టమవుతోందని ఎద్దేవా చేశారు. భవిష్యత్ తరాలకు నష్టం జరగకుండా సికింద్రాబాద్ ఆత్మగౌరవంపై జరుగుతున్న దాడిని ప్రతిఘటించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు. ప్రమాదం ఉంది కాబట్టి సికింద్రాబాద్ లో పనిచేసేటువంటి మీడియా, ప్రింట్ మీడియా సోదరులను కూడా పూర్తి స్థాయిలో సహకరించవలసిందిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కంటోన్మెంట్ సికింద్రాబాద్ గౌరవ పెద్దలకు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్యమైనటువంటి నాయకులు, వ్యాపార సంస్థల అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ అధ్యక్షులు, వివిధ సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మీకు అందరికీ తెలుసు సికింద్రాబాద్ ప్రాంతాన్ని నామరూపాలు లేకుండా ఈ ప్రభుత్వం మరి తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా సికింద్రాబాద్ యొక్క ఆత్మగౌరవం, అస్తిత్వం ఇక్కడ పోలీసుగా తీసుకోవడానికి అందరూ కూడా ప్రధానమైనటువంటి భూమిక పోషించవలసినటువంటి అవసరం ఉంది. దీంట్లో మన ప్రాంతంలో ఉన్నటువంటి మన డివిజన్లో ఉన్నటువంటి ప్రజల్ని కూడా కదిలించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు ప్రధానంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనకు సికింద్రాబాద్ ఆకర్స్ కానివ్వండి, మోడా డివిజన్ కానివ్వండి, అదేవిధంగా పాట్ మార్కెట్ అసోసియేషన్ కానివ్వండి, మరి వీరితో పాటు బన్సీలాల్పేట్, పద్మారావు నగర్ కూడా ఇక్కడనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి ఆడ నుంచి గురుద్వారా ఉన్నది. ఆ గురుద్వారా శ్రద్ధాంజలి ఆ ప్రెసిడెంట్ గారితో మాట్లాడడం, అదేవిధంగా మనకు ఉన్నటువంటి సికింద్రాబాద్ కోర్టు వాళ్ళు కూడా, అడ్వకేట్లు కూడా మరి నిన్న సంఘీభావం తెలిపారు కాబట్టి వారిని కూడా తీసుకొని ఆ తర్వాత మనం ప్రశాంత్ థియేటర్ మీదుగా పోయి వాళ్ళు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు శాశ్వతం, ఇక్కడ ఉన్నటువంటి మన అస్తిత్వం శాశ్వతం, రెండోది మన ఆత్మగౌరవం శాశ్వతం. సికింద్రాబాద్ అనేది ఆషామాషి విషయం కాదు, ఇది ఒక చరిత్ర. ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ, గాంధీ హాస్పిటల్ కానీ, ఇసల్గంజ్ మోడా మార్కెట్ కానీ, బోయిన్పల్లి మార్కెట్, పరేడ్ గ్రౌండ్ కానివ్వండి, చిమ్గానా గ్రౌండ్స్ కానివ్వండి, బొల్లారం, బోయిన్పల్లి ఈ ప్రాంతాలతో పాటు బేగంపేట కానీ, ముషిరాబాద్ వరకు కచాబాద్ ఇండస్ట్రీ కానీ, మన అదేవిధంగా ఆర్ట్స్ కాలేజ్ కానివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీ, దాంతోపాటు మహబూబ్ కాలేజ్, ఇట్లా చరిత్ర ఉన్నటువంటి క్లాక్ టవర్, చరిత్ర ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అన్నిటికంటే ప్రధానమైనటువంటి లష్కర్ బోనాలు కూడా ఈరోజు విశ్వవ్యాప్తం అనేటువంటి జాతర. రేపు మనం ఏం చెప్పుకుంటాం అంటే మన సికింద్రాబాద్లో మనం పుట్టి పెరిగిన వాళ్ళం, మన అస్తిత్వానికి దెబ్బైనప్పుడు, మన తండ్రి పేరే మారుస్తా అని మూర్ఖంగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నప్పుడు మనం ఏం సమాధానం చెప్తామో ఆలోచించవలసిన. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌంటర్ ఇచ్చారు. మంగళవారం శామీర్పేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన 2 సంవత్సరాల నుంచి ప్రజల్లో తిరగకపోవడం వల్ల ఆ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ బలాన్ని చూడలేదన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో గుర్తుకురాని సమస్యలు కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలనలో గుర్తుకొస్తున్నాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ జోలికొస్తే సహించేది లేదని, ప్రజలే బీఆర్ఎస్కి బుద్ధి చెప్తారన్నారు. మీరు చేసిన అభివృద్ధి, మేము చేసిన అభివృద్ధి చెప్పుకుంటూ ప్రజలను ఓట్లు అడుగుదామని, ప్రజలే సరైన తీర్పిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ యాదవ్, డైరెక్టర్ భిక్షపతి, అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంకి రమేష్, మూడుచింతలపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోసకాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రమేష్
ఆవేశం ఈ ఏషం పెట్టకపోతే వీళ్ళందరినీ ఆఫీస్ కనిపించారు. మాట్లాడితే మాత్రం బూతులు నీకే కాదు నాకు చాలా వస్తాయి. ఇదే లాస్ట్ టైం ఫైనల్. మళ్ళొక్కసారి మా నాయకుల గురించి కానీ కార్యకర్తల గురించి కానీ మా వజ్రేష్ అన్న గురించి కానీ ఇక మా సీఎం గారికి అయితే రానేరావు వస్తే నేను చెరుగొట్టి పారదింపుతాడు. ఆయన పెద్ద కష్టం కాదు కానీ మర్చిపో. మంచి సంస్కృతి నేర్పు నీ కార్యకర్తలకు. మేము కూడా మంచిగా మాట్లాడతాం. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు నిన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన గతంలో మంత్రిగా పనిచేశారు. మంత్రిగా పనిచేసి ఒక అసెంబ్లీకి ఆయన చేసింది ఏం లేదు. ఆయన ఆస్తులు కాపాడుకోవడం తప్ప ఆయన ఈ యొక్క కాన్స్టిట్యూన్సీకి ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు. ఈరోజు ఎన్నికలు రాగానే బయటకు వచ్చి ఎన్నికలలో టికెట్ బీఫాల్ అమ్ముకోనికి మా యొక్క పార్టీ పైన వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో మల్లారెడ్డి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలి ప్రజలకి. అభివృద్ధి చేయకుండా మాటలతో కాలపైన చేస్తూ ఢిల్లీలో. ఈరోజు ప్రెస్ మిత్రులకు నా యొక్క నమస్కారాలు. నిన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి మా ఇన్ఛార్జ్ అయిన వజ్రేష్ యాదవ్ మీద మరియు మా కాంగ్రెస్ కార్యకర్తల మీద మేము కాంగ్రెస్ పార్టీ లేదన్నట్టు, కాంగ్రెస్ ఎక్కడుంది మూర్చింతలపల్లి అలియాబాద్లో అన్నట్టు, నియోజకవర్గంలో లేదు అన్నట్టు మాట్లాడిండు. మేము కాంగ్రెస్ పార్టీ 3 మున్సిపాలిటీలలో బ్రహ్మాండంగా ఉంది కాబట్టి నువ్వు నిన్న 2 సంవత్సరాల నుంచి బయటకు వెళ్ళినావు. 2 సంవత్సరాలలో బయటకు వెళ్ళి నీ కార్యకర్తలను చూసుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడే మాటలు 10 సంవత్సరాల నుంచి నీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని ఏం బీకిందని కూడా అంటున్నాము. ఇక్కడ అదే మూర్చింతలపల్లిలో సీఎం ఉండంగా కేసీఆర్ వచ్చి శిలపలకాలు వేసిండు. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేడ్చల్ నియోజకవర్గంలో 3500 ఇళ్లకు 2000 ఇళ్ళు మొత్తం వర్కులు జరుగుతున్నాయి. 500 ఇళ్ళు 600 ఇళ్ళు స్లాబులు పడ్డాయి. 100 ఇళ్ళు ఏవి గృహప్రవేశాలు కూడా జరిగినాయి. మేము చెప్తున్నాము, మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో సన్నబియ్యం ఇచ్చినాము, ఉచిత కరెంట్ ఇచ్చినాము, ఇది ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాము, 200 యూనిట్ల కరెంటు మేము ఇవన్నీ ఇస్తున్నాము. నిన్నొచ్చి చెప్తున్నావు కుల సంఘాల గుళ్ళు కట్టిస్తున్నావు. గుళ్ళు ఎవరి కోసం కట్టిస్తున్నావు? ఎందుకు కట్టిస్తున్నావు? నీ స్వార్థం కోసము, నీ అవసరం కోసము 2 లక్షలు 3 లక్షలు. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు మా ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారిని తన ఇష్టానుసారం మాట్లాడిండు. నేను తనకు సూటిగా ఒక సవాల్ చెప్తున్నా. ఆయన ప్రతి సంవత్సరం 10,000 మంది విద్యార్థులకు చదువు చెప్తున్న మాట అందరికీ తెలుసు, అది నిజం కూడా. ఫీజుల గురించి నేను మాట్లాడతలేను, ఇది ఒకటి బాగా జ్ఞాపకం ఉంచుకోరి. ఆయన తీసుకునే డొనేషన్లు ఎంతమందికి తీసుకోలేదో చెప్పాలి. అది మైసమ్మ కాడకొని చెప్పాలి. డొనేషన్లు తీసుకొని అడగోలుగా సంపాదించుకొని నువ్వా వ్యక్తిగతంగా ఒకరి గురించి మాట్లాడేది? అది కాదు, చిల్లర గురించి మాట్లాడిండు. చెరువులు అంట కలకల ఆడుతున్నాయంట. అసలు ఎంత ఆయకట్టు ఎక్కువ పెంచారు వీళ్ళు చెరువులో గతంకో లోకన్నా. అంత వీళ్ళ లీడర్లకు ఇచ్చి లీడర్లు మట్టి అమ్ముకొని ఆయనే మొన్న అసెంబ్లీలో అన్నాడు. ఏమని తెలుసా? మా దగ్గర లీడర్లు అందరూ కాళ్ళంతా అమ్ముకుంటురా. గతంలో ఒక్కొక్కరికి పెద్ద పెద్ద కాళ్ళు ఉండే అంటే మట్టి అమ్ముకున్నారు, కబ్జాలు అమ్ముకున్నారు, పైసలు వసూలు చేసుకున్నారు కాబట్టి ఉన్నాయి. అవి ఇప్పుడు సాగుతలేవు కాబట్టి అమ్ముకున్నారు. ఆయనే ఒప్పుకున్నట్టు కదా. ఏం మాట్లాడుతున్నావు పెద్ద మనిషి నువ్వు మన ఆయన ఏజెంట్ తిడతలేను. కానీ మళ్ళొక్కసారి మా పార్టీ ఇన్ఛార్జ్ దగ్గర కానీ మా కార్యకర్తల దగ్గర కానీ మా నాయన గురించి మాట్లాడితే మాత్రం నాకు వచ్చేటి పిచ్చి బూతులు, అడ్డమైన బూతులు. మీరు అదే మల్లారెడ్డి అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ళలో ఏం చేసిందని. నేను మీ ప్రెస్ ద్వారా సవాల్ చేస్తున్నా, ఆయన చర్చకు రావాలి. నేనేమంటున్నా అంటే ప్రతి గ్రామంకి వెళ్దాం. 7 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు అంటే గతంలో ఎవరెక్కడ కాలనీలు ఇచ్చిర్రు. మీరు ఎంతమందికి ఇచ్చినాం, మేము ఎంతమందికి ఇచ్చినాం, బీసీలకు ఎంతమందికి ఇచ్చినాం, ఎస్సీలకు ఎంతమందికి ఇచ్చినాం, ఎన్ని స్కూల్స్ కట్టించినాం, ఎన్ని ఊర్లో ఓవర్ ట్యాంకులు కట్టించినాం, ఎంతమందికి మేము విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినాం, ఎన్ని రోడ్లు వేసినాం. ఇవన్నిటి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్ని ప్రైమరీ స్కూల్స్ కాంగ్రెస్ పార్టీ కట్టింది, ఎన్ని హై స్కూల్స్ కాంగ్రెస్ పార్టీ కట్టింది, ఎన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లు కాంగ్రెస్ పార్టీ కట్టింది, ఐటీఐ ఎవరు ఇచ్చిండ్రు, డిగ్రీ కాలేజ్ ఎవరు ఇచ్చిండ్రు, మేడ్చల్లో ఇంటర్ కాలేజ్ ఎవరు ఇచ్చిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ చేసినవి ఉన్నాయి తప్ప మీరేం చేయలే. ఒకవేళ కాదనుకుంటే గూగుల్ అమ్మని అడుగుదాం. అంతేందుకు ఆయన మేడ్చల్లో నీళ్ళు రాలేమని మాట్లాడుతున్నాడు. నేను ఒక్క మాట మాట్లాడుతున్నాను. ఇవి టీజన్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.